ఇక విశాఖలో జగన్పై దాడి ఘటన నిందితుడు శ్రీనివాస్ను హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. లాయర్ సమక్షంలో శ్రీనివాస్ను ప్రశ్నిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. పవన్ మూడో రోజు కస్టడీ కొనసాగుతుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి హత్యాయత్నం కేసు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే శనివారం నాడు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న తర్వాత అదే రోజు ఈవినింగ్ 7 గంటల ప్రాంతంలో అతన్ని జైలు నుంచి నేరుగా ఏపీ బెటాలియన్ తరలించడం జరిగింది. అక్కడ లాయర్ సలీం సమక్షంలో దాదాపుగా గంట నుంచి 2 గంటల పాటు అతను ప్రశ్నించారు. ఆ తర్వాత నిన్న ఏదైతే దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కేసు రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాడి ఎప్పుడు చేశాడు, ఏ విధంగా చేయడం జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిగా అక్కడికి తీసుకెళ్ళినటువంటి ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావు నుంచి కూడా అన్ని వివరాలు రాబట్టారు. అతను ఎన్ని రోజుల నుంచి ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు, దాడి వెనుక ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా, కోణంలో మాత్రము పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగింది. ఆ తర్వాత నిన్న సాయంత్రం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మాదాపర్లో ఉన్నటువంటి ఎన్ఐఏ ఇదే ఆఫీస్లో శ్రీనివాసరావును మరికొద్దిసేపట్లో అంటే 10 గంటల ప్రాంతంలో అతన్ని విచారించనున్నారు. అయితే దాడి జరిగిన ఘటన తర్వాత ఎలాంటి ఒత్తిళ్లు ఏర్పడ్డాయి అతనిపై, తర్వాత ఈ దాడి వెనుక ఎవరెవరు కుట్ర పన్నారనే కోణంలో మాత్రము పూర్తిస్థాయి అయితే దర్యాప్తు అయితే కొనసాగనుంది. మొత్తము 7 రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు కస్టడీ పిటిషన్ వేయడం వల్ల 7 రోజుల పాటు కస్టడీ ఇచ్చారు. ఈరోజు 3వ రోజు విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా తీసుకెళ్తారా లేకపోతే ఇదే కార్యాలయంలో విచారిస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆ రోజు జగన్పై జరిగినటువంటి హత్యాయత్నం కేసులో అక్కడ కేసు రికన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ కత్తి అంటే అతను పనిచేసే సమయంలో కత్తి ఎక్కడ దాచాడు, ఆ కత్తితోటి దాడి చేయడం వెనుక ఏమైనా ఎవరైనా హస్తం ఉందా అనే కోణంలో మాత్రం పూర్తిస్థాయి అయితే దర్యాప్తు అయితే కొనసాగనుంది. ప్రస్తుతం మాత్రము శ్రీనివాసరావును నిన్న ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో అక్కడ పూర్తిస్థాయి విచారించిన తర్వాత ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిగిన సంఘటన నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత జరిగిన పరిణామాలపై కూడా పూర్తిస్థాయి అయితే ఆధారాలు అయితే అతని నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే శ్రీనివాసరావు కూడా నిన్న కస్టడీలో తీసుకున్న సమయంలో కొన్ని విషయాలు మాత్రము ఎన్ఐఏ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సలీం న్యాయవాది సమక్షంలో అతన్ని విచారించారు. దాడి వెనుక ఎవరి హస్తం లేదు అని చెప్పేసి కూడా నేనే స్వయంగా చేశానని చెప్పేసి కూడా అతను స్పష్టంగా ఎన్ఐఏ అధికారుల ముందు చెప్పినట్లుగా లాయర్ సలీం నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు సలీం సమక్షంలో అంటే లాయర్ సమక్షంలో విచారిస్తారా లేకపోతే నేరుగా శ్రీనివాసరావుని విచారిస్తారా అనే విషయాలు మాత్రము ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే శ్రీనివాసరావును నిన్న హైదరాబాద్ తరలించిన తర్వాత ఇదే ఎన్ఐఏ కార్యాలయంలో ఉంచడం జరిగింది. ఈరోజు 10 గంటల నుంచి ఈరోజు మొత్తం అతన్ని ఆ రోజు జరిగిన జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతము మరికొద్దిసేపట్లో అంటే 10 గంటల ప్రాంతంలో అతన్ని పూర్తి స్థాయిలో విచారించనున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.